కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరం వరకు సంపూర్ణ రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య సప్తమ స్థానేషు శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ అన్నారు. అందువలన పుత్రులతో భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 2025 సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు దానికంటే కూడా ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరుగుతాయి కన్యారాశి వారికి. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మనకి అద్భుతాలను సృష్టిస్తాడు. పితృ సంబంధమైనటువంటి ఈ యొక్క లాభాలను తీసుకొస్తాడు. తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ వ్యయస్థితిగతుడై సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త లేటుగా పనులు అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉండే రెసెషన్ పీరియడ్లో లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ పర్మిట్ రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా శత్రు పీడ అనేటటువంటిది పోతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇనుము సంబంధము, ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆ తర్వాత మీడియా రంగము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీడియా రంగంలోనూ సినీ రంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మెరుగుదల అనేటటువంటిది కనబడుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు, సన్మానాలు జరుగుతాయి అన్నమాట. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటి వీళ్ళు ఈ సంవత్సరంలో 2026లో కొనడం జరుగుతుంది. అప్పుల బాధల నుంచి మొత్తం కన్యారాశి వారందరికీ కూడా బయటికి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కేవలము కన్యారాశి వారికి ఒకే ఒక సమస్య, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ సమస్య, ఇగో సమస్య. సో పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ 108 సార్లు తిరుగుతూ ఉండాలా. నీళ్లు పోసి తిరగండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ 18 సార్లు రావి చెట్టుని కౌగిలించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా మీ కర్మక్షయమై ఈ సంవత్సరం 2026 సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.